అందరికీ నమస్తే అండి. ప్రభుత్వం అంటే సీఎం గారు అద్భుతంగా పనిచేస్తే సరిపోదు. అండ్ డిప్యూటీ సీఎం గారు అద్భుతంగా పనిచేస్తే సరిపోదు. అండ్ నారా లోకేష్ గారు డిఫాక్టో సీఎం గారు బాగా పనిచేస్తే సరిపోదు. వాళ్ళ దగ్గర ఉన్న పనిచేస్తున్న కార్యదర్శులు, కమిషనర్లతోనో వాళ్ళకి ఆ సమన్వయం బాగుంటే సరిపోదు. ఖచ్చితంగా మంత్రివర్గంలో ఆ మంత్రిత్వ శాఖలో ఉన్న కమిషనర్లు లేదా హెచ్ఓడీలతో మంత్రులకు ఎటువంటి కమ్యూనికేషన్ ఉంది అనేది ఖచ్చితంగా సీఎం గారికి తెలియాలి. అది గుడ్ గవర్నెన్స్కి సంకేతం. బహుశా ఇది పెద్దలందరికీ తెలుసు, కాకపోతే బయట ప్రజలకు తెలియదు కాబట్టి నేను బయట పెడదలుచుకున్నా. మన కొంతమంది మంత్రులకు ఆ శాఖ ఉన్నతాధికారులకు పడట్ల. ఇది ఎంత డేంజర్ తెలుసా రాష్ట్ర పరిపాలనకు? సాధారణంగా చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అధికారులకు కాస్త స్వేచ్ఛనిస్తారు. ఐఏఎస్లకి ఐపీఎస్లకి స్వేచ్ఛనిస్తారు. సో సీనియర్ ఐఏఎస్లు అయితే మరింత స్వేచ్ఛనిచ్చి నేరుగా ఆయనే మాట్లాడుతుంటారు. మంత్రులతో కూడా మాట్లాడకుండా మంత్రులకి ఏం తెలియదు, ఏదో వీళ్ళు రాజకీయంగా ఎమ్మెల్యేలుగా గెలిచారు, మనం అవకాశం ఇచ్చాం అనేటట్టు వీళ్ళని పక్కన పెట్టి ఐఏఎస్లతోనే ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతారు. హెచ్ఓడీలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. సో కొన్ని సందర్భాల్లో మంత్రులకు సంబంధం లేకుండా ఫైల్స్ మూవ్ అయిపోతాయి. ఇక్కడ మంత్రులకి కొంతమంది కమిషనర్లకి పడట్లేదని నువ్వెలా చెప్పగలవు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ మధ్య నేను ఒక వీడియో చేశాను మార్నింగ్ స్టార్ ట్రావెల్స్, ఈ రవాణా శాఖకు సంబంధించి. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ వాళ్ళు యాక్చువల్లీ భారతదేశ మోటార్ వెహికల్ రూల్ ప్రకారం ప్రైవేట్ ట్రావెల్స్ ఈ బస్సులు వాళ్ళు ఆ ప్యాసింజర్లతో వచ్చిన లగేజ్ తప్ప సెపరేట్గా లగేజ్ తీసుకోకూడదు. సెపరేట్గా ఈ కార్గో సర్వీసులు చేయకూడదు. వాళ్ళేమో కొరియర్ సర్వీస్ కాదు, అటువంటి పర్మిషన్స్ లేవు. భారత మోటార్ వెహికల్ చట్టం అందుకు ఒప్పుకోదు. కానీ మార్నింగ్ స్టార్ అనే వాహన సంస్థ, ఆ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అధికారికంగానే చట్ట వ్యతిరేకంగా వాళ్ళు తప్పు చేస్తున్నారు, కానీ అధికారికంగా చేస్తున్నారు. ఎల్ఆర్ నెంబర్లు కూడా ఇస్తున్నారు, బుకింగ్స్ తీసుకుంటున్నారు, పెద్ద పెద్ద పార్సల్స్ తీసుకుంటున్నారు, పెద్ద పెద్ద బాక్సులు తీసుకుంటున్నారు, వేయించుకుంటున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, దానికి ఎల్ఆర్ నెంబర్ ఇస్తున్నారు, దానికి ఒక 300, 400, 500 డబ్బులు కట్టించుకుంటున్నారు. సో ఇదంతా కూడా నిబంధనలకు వ్యతిరేకం, ఇదంతా కూడా చట్ట వ్యతిరేకం. సో నేను ప్రూఫ్స్తో సహా పెట్టాను. ఇంతకుముందు 4 రోజుల కిందట చేసిన వీడియోలో ఎల్ఆర్ నెంబర్స్ పెట్టాను, ప్రూఫ్స్తో సహా పెట్టాను, అండ్ దానికి సంబంధించిన ఫోటోలు పెట్టాను, వీడియోలు పెట్టాను. ఆ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చాను, అండ్ మంత్రి గారికి కూడా సమాచారం ఇచ్చాను. సో తర్వాత ఏంటి ఫాలోఅప్ చూస్తే పెద్దగా వాళ్ళ మీద యాక్షన్స్ ఏమీ లేవు. సో ఈ శాఖలో మంత్రి గారికి అండ్ కమిషనర్ గారికి గ్యాప్ ఉన్నమాట వాస్తవం. అది మరి ప్రభుత్వ పెద్దలకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు. గ్యాప్ ఉన్నమాట అయితే వాస్తవం. సో మంత్రి గారు కమిషనర్ గారికి చెప్పారు, కమిషనర్ గారు కింది స్థాయి అధికారులకు చెప్పుంటారు. మరి దాని రిజల్ట్ ఏంటి, దాని పర్యవసానం ఏంటి? నిజంగా దీన్ని ఎందుకంటే ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ బరితెగిస్తున్నాయి, విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 అత్యంత దారుణమైన ప్రమాదాలు జరిగాయి. దానికి పూర్తిగా ఆ ట్రావెల్స్ యాజమాన్యం మీద నెట్టేయడంతో పాటు రవాణా శాఖ అధికారులది కూడా కొంత పాత్ర ఉంటుంది. రవాణా శాఖ అధికారులు ఖచ్చితంగా చాలా సీరియస్గా వ్యవహరించాలి. ఏదో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర నెల తీసుకొని యూనియన్ వాళ్ళ దగ్గరికి కొంచెం జాగ్రత్తగా ఆ రేపు మెయింటైన్ చేస్తే సరిపోదు. ఖచ్చితంగా కొంచెం సీరియస్గా ఉండాలి. సో ఈ విషయంలో మంత్రి గారు, కమిషనర్ గారు సమన్వయంతో పనిచేస్తే బాగుండేది. కానీ ఇద్దరి మధ్య సమన్వయం లేదు అనేది నాకు ఖచ్చితంగా ఉన్న సమాచారం. సో ఇది పక్కన పెడితే మరో కీలకమైన శాఖ, ఆ శాఖలో పెద్ద పెద్ద టెండర్లు, 1000 కోట్ల వ్యవహారాలు, 100 కోట్ల వ్యవహారాలు జరుగుతుంటాయి. సో అందులో అది ఒక ఉన్నతాధికారి దగ్గర ఉంది. అది నేరుగా సీఎం గారి దగ్గర నుంచో, లోకేష్ గారి దగ్గర నుంచో వస్తుంటాయి, ఫైల్స్ అలా మూవ్ అయిపోతుంటాయి. ఆ మంత్రి గారికి కనీసం సమాచారం కూడా ఉండదు. నేను 2-3 సందర్భాల్లో అడిగాను కూడా, అడిగితే సమాధానం ఏమీ ఉండట్లేదు. అంటే దీనివల్ల ఏమవుద్ది, ఫైల్స్ మంత్రులకు తెలియకుండా ఎలా మూవ్ అవుతున్నాయి? తాజాగా నిన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి సంబంధించి మంత్రి గారికి తెలియకుండా మంత్రి గారు, ఓఎస్డీ గారు అండ్ పేషీలో ఉన్న అధికారులు కొంతమంది ఫైల్స్ మూవ్ చేసేస్తున్నారంట, ఫైల్స్ అప్రూవ్ చేసేస్తున్నారంట. ఆ విషయం తెలిసి మంత్రి గారు ఓఎస్డీని తొలగించారు. సో ఓఎస్డీని తొలగించారు, మరి పేషీలో ఉన్న అధికారుల సంగతి ఏంటి? ఇలా ఇప్పుడు బయటకు వచ్చిన కొన్ని ఉదాహరణలు ఇవి. బయటకు రాని ఉదాహరణలు చాలా ఉన్నాయి. కొంతమంది మంత్రులు మరీ డమ్మీలుగా చేసేస్తున్నారు. మరి అది ఒకసారి ప్రభుత్వం కూర్చొని ఆలోచించుకోవాలి. చంద్రబాబు గారు సీనియర్, ఆయన దాదాపుగా
గతంలో 14 ఏళ్ళు సీఎంగా పనిచేశారు. ఇప్పుడు ఒక 2.5 సంవత్సరాలు అవుతోంది. ఇంతకాలం సీనియర్‌గా పనిచేసిన వ్యక్తికి మంత్రుల్ని ఎంత బలోపేతంగా ఉండాలి అండ్ ఐఏఎస్‌లు, హెచ్ఓడీలు ఎలా పనిచేయాలి, వాళ్ళిద్దరి మధ్య సమన్వయం గవర్నెన్స్‌కి, గుడ్ గవర్నెన్స్‌కి ఎంత మంచి సంకేతం అనేది తెలియంది కాదు. కానీ ఎందుకో కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కొంతమంది మంత్రులు కొత్త వాళ్ళు అవ్వడం, వాళ్ళకి పూర్తిగా మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి నేరుగా మంత్రివర్గంలోకి వచ్చేయడంతో వాళ్ళకి అసలు ఏమీ తెలీదు అన్నట్టు వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకేమీ సంబంధం లేకుండా చేసి మొత్తం హెచ్ఓడీల ద్వారా నడిపిస్తున్న కారణంగా నిజంగానే వాళ్ళు ఎవరికీ తెలియకుండా, మంత్రులకు తెలియకుండా ఫైల్స్ మూవ్ చేసేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా వ్యవహారాలు జరిగిపోతున్నాయి. సో దీనివలన ఇంకా నేను అంటే ఒక శాఖలో అయితే ట్రాన్స్ఫర్లకు సంబంధించి కూడా మంత్రి గారు దాదాపుగా రకరకాల ఎమ్మెల్యేల దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయిలో వచ్చిన రిఫరెన్స్‌లన్నీ పట్టుకొని ఒక 62 లెటర్లు ఆ కమిషనర్ గారికి ఇస్తే, ఆ శాఖ హెచ్ఓడీకి ఇస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేయలేదంట. అన్నీ కూడా వారికి నచ్చినవి చేసుకున్నాడంట. ఇలా గవర్నమెంట్‌లో కొన్ని జరుగుతున్నాయి. సో ఇది లోపం. ఈ లోపం ఎంత త్వరగా సరిచేస్తే అంత మంచిది. లేకపోతే మాత్రం నష్టం తప్పదు. ఈవెన్ దీనికి సీఎంఓ ఏమీ అతీతం కాదు. సీఎంఓలో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. ఎమ్మెల్యేలకు సరిగ్గా పనులు అవ్వట్లేదు, సరిగ్గా కమ్యూనికేషన్ ఉండట్లేదు. సో ఈ విషయంలో కాస్త సీఎం గారు సీనియర్ కాబట్టి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడు కాస్త సమన్వయం పెంచుకుంటే అందరు మంత్రులకి, హెచ్ఓడీలకి కలిపి ఒకసారి సమన్వయం పెంచితే బెటర్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.